నమస్కారం సార్. కిరణ్ కుమార్ నమస్కారం అండి. బసవతారక హాస్పిటల్ గురించి బాలకృష్ణ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు మొన్న. అవునండి, ఇచ్చారండి. కూడా జరిగిన బసవతారకం హాస్పిటల్ది ఏమైందంటే అండి, బాలకృష్ణ గారు శంకుస్థాపన చేసి కూడా ఎక్కువ రోజులు అయింది, కొద్దిగా ఎక్కువ రోజులు అయింది. మేము ఉన్నట్టే మాట్లాడుతున్నాం ఎవరి విషయంలో అయినా. ఇప్పుడు అక్కడన్నా డిబేట్లకు వెళ్ళినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులతో ఇదే తంట, వాళ్ళేమో అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, మేము గమనిస్తూ ఉన్నాం. అసలు అన్ని అబద్ధాలు, అడ్డవాదనలు, వితండవాదం అండి. సబ్జెక్ట్ వినరు వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడరు, వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. మనం సబ్జెక్ట్ మాట్లాడుతున్నా కూడా డైవర్షన్ చేస్తారు. ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇప్పుడు బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ఎన్టీఆర్ గారి బిడ్డ అయినా కానీ మేము ఉన్నట్టే మాట్లాడుతున్నాం. ఆయన శంకుస్థాపన చేసి చాలా రోజులు అయిందండి. మేము చాలాసార్లు కమిషనర్ గారిని, మినిస్టర్ గారిని వెళ్ళి అడిగాం, బాలకృష్ణ గారు చాలా రోజులు అయిందండి శంకుస్థాపన చేసి, మొదలు పెట్టలేదు, ఏంటండి గ్యాప్ వచ్చిందండి, మీరు చెప్పాలి, మాట్లాడాలి, లేదా అవకాశం కల్పిస్తే మేమైనా అడుగుతాం అని చెప్పి అడుగుతుంటే మాకు తెలిసింది ఏంటంటే, అప్పుడు కొద్ది ప్లాన్తోనే అప్రూవల్ తీసుకొని బసవతారకానికి ప్లాన్ పర్మిషన్ కొద్దిగా తీసుకున్నారు, కొంతవరకే తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రివైజ్ చేసుకొని దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ పెంచినప్పుడు మళ్ళీ పర్మిషన్కి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి పర్మిషన్ లేకుండా ముఖ్యమంత్రి గారి బావమద్ది అయినా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయి అయినా ఇక్కడ కుదరదు. ఈ ప్రభుత్వంలో కుదరదు, ఇక్కడ కుదరదు. కాబట్టి దానికి సంబంధించిన పర్మిషన్లకి మళ్ళీ రీఅప్లై చేశారు. ఆ అప్లై చేసిన పర్మిషన్లన్నీ కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వెంటనే మొదలు పెడతామని చెప్పారు. అంటే అంతకుముందు ఉన్న ప్రాజెక్ట్ కంటే సుమారుగా డబల్ సైజ్ కంటే కూడా ఎక్కువగా ఈ ప్రాజెక్ట్ని విస్తరిస్తున్నారు. వాళ్ళకి 2 విధాలకు కేటాయించారండి. మొదటి విడతలో బసవతారకం హాస్పిటల్, తర్వాత కాలేజ్, మెడికల్ కాలేజ్, ఈ 2 కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసవారీగా వెళ్తాయండి. ఈ 2 అంశాలు కొంతవరకు ఉంది. ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిన ల్యాండ్ తీసుకొని దాంతోపాటు నెక్స్ట్ బైఫర్కేషన్కి సంబంధించి కూడా తీసుకుని వెళ్తారు. అంటే ల్యాండ్ పూలింగ్ సంబంధించి సెకండ్ స్టేజ్ కూడా కంప్లీట్ చేస్తారు ప్రభుత్వం. సెకండ్ స్టేజ్ ల్యాండ్ పూలింగ్ విషయం మీద భూములకి చెప్పాను అండి, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, వీటి అవసరం ఉందండి. ఆ అవసరాల కోసం తప్పనిసరిగా ఇది తీసుకోవాలని పరిస్థితి ఏర్పడింది. మేము కూడా స్వాగతించాం. ఆ ప్రాంతంలో రైతులు కూడా ఏంటంటే 10 సంవత్సరాలు అయింది కదా, ఈ రాజధాని మీద కొంచెం ఈ క్లారిటీ లేదు అని భయపడుతున్నారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఒక్కొక్కటి పరిష్కారం అవుతాయి. అదే క్యాపిటల్ గెయిన్స్ కూడా ఎగ్జామ్షన్ పీరియడ్ అయిపోయింది అంతకుముందు. ఇప్పుడు రీసెంట్గా 31 దాకా ఎగ్జామ్షన్ చేశారు, 2031. అది ఆ బెనిఫిట్ ఒకటి వచ్చింది, ఈ బెనిఫిట్ వచ్చింది. ఇంకొంత మన రైతులు ఏం అడుగుతున్నారంటే కొంచెం కౌలు, మరి 10 సంవత్సరాల క్రితం కౌలు ఇప్పుడు కాదు కదండి, కొంచెం పెంచండి అని అడుగుతున్నారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు అని చెప్పి నారాయణ గారు చెప్పారు. ఆ హామీ ప్రకారం ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండ్ వస్తుంది. ఇలాంటి కొన్ని చిన్న సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కంక్లూజన్కి రావాలి. మరి ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో ఒకసారి ఈ రైతులందరూ కూడా దగ్గరగా చేరి మాట్లాడుకుంటే వెంటనే ఇది ఫాస్ట్ అందుకునేది. ఇప్పుడు మాప్పుడు కూడా మేము ఇక్కడి నుంచి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దాకా హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడుకున్న తర్వాత ఆయన చెప్పిన విధానం అక్కడ మేము చూసి, హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాలన్నీ చూసినాక మేము ఇంప్రెస్ అయ్యాం. అలానే ఇప్పుడు బాబు గారితో కూడా వీళ్ళందరూ ఒకసారి మీటింగ్ జరిగితే ఈ మిగతా 2వ దశ కూడా స్పీడ్ అందుకునేది. ప్రభుత్వం కూడా ఏంటంటే మనం ఇచ్చాము నోటిఫికేషన్, రైతులు చిన్నగా వస్తారు, ఈ సీజన్ అయిపోయింది కదా, ఇప్పుడు దా పంటలు ఉన్నాయి, ఇక్కడి నుంచి పంటలు ఉండదు కదా, ఇక్కడి నుంచి మొదలవుతాయి. ఇక్కడి నుంచి అన్ని రకాలుగా ఓవరాల్గా మీరు పడ్డ కష్టం చట్టబద్ధత తీసుకురావాలని ప్రయత్నం ఇవాళ సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల కంప్లీట్ అయిపోయింది. 2 చోట్ల బిల్లు కూడా ఆమోదం పొందింది. కంగ్రాచులేషన్ సార్. మీరు రైతులుగా రాష్ట్ర ప్రజలకి మీరు చెప్పాలనుకునేది, పారిశ్రామికవేత్తలకి చెప్పాలనుకునేది, ప్రభుత్వానికి చెప్పాలనుకునేది ఏంటి ఈ సందర్భంగా? చట్టబద్ధత బిల్లు పాస్ అయిన సందర్భంగా దీనికి సహాయ సహకారాలు అందించిన వారికి, అదేవిధంగా మొదటి నుంచి ఉద్యమానికి కూడా సహాయ సహకారాలు అందించిన అందరికి కూడా ఈ సందర్భంగా పేరున కృతజ్ఞతలు. రాజకీయ పార్టీలకి, సంస్థలకి, వ్యక్తులకి అందరికి కూడా తెలియజేస్తూ, మేము పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంత ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఇది అమరావతి అనేది ఈ 29 గ్రామాలకు సంబంధించినటువంటిది కాదు. ఇది ఈ రాష్ట్రానికి సంబంధించింది, ఈ దేశానికి సంబంధించింది, మనందరికి సంబంధించినది. మనందరి రాజధాని అమరావతి.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ తెలుగువారందరూ గర్వంగా చెప్పుకునే రాజధానిగా అమరావతి రూపుదిద్దుకోబోతా ఉంది. దానిలో ప్రాంతాలకు అతీతంగా మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కానీ, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కానీ, ఈ ప్రాంతం మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వివిధ రకాలైనటువంటి సంస్థలు కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ఇంకే ఏ విధమైనటువంటి ఆలోచనలు మీకుంటే ఆ ఆలోచనలు ఇక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి మీరు భూమి పొంది ఇక్కడ అభివృద్ధి ఫలాలని ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ అందజేయాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా ప్రైవేటుగా రైతుల చేతుల్లో కూడా కొంత భూమి ఉంది. ఆ భూమిని కూడా మీరు ఏదన్నా అవకాశాలు ఉండి ఇక్కడ వారికి కూడా అవకాశాలు కల్పించి మీరు కూడా వాటిని డెవలప్ చేయడానికి బిల్డర్స్ కానీ, సంస్థలు కానీ ఎవరన్నా ముందుకొచ్చి దానిలో భాగస్వామ్యం అయినా కూడా అమరావతి అభివృద్ధికి ఉపయోగపడిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రాంతాలకు అతీతంగా మనందరి రాజధాని అమరావతి. ఈ అమరావతిలో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా భూమిని తీసుకొని వారు సొంతంగా మన అమరావతిలో మాకు కూడా కొంత భూమి ఉందని మీరందరూ వస్తే మేము కూడా సంతోషంగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మీ అందరితో కూడా మమైకం అయిపోయి మనందరం ఒకటే అనే భావన కలిగిన వ్యక్తులు ఇక్కడ కుటుంబాలు ఉన్నాయని చెప్పి మేము ఈ సందర్భంగా మరొక్కసారి ప్రజలందరికీ గుర్తు చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకొక మాట సార్, చిన్నది, గత ప్రభుత్వ హయాంలో గతంలో అక్కడ స్థిరపడిన తెలుగువారిని ఇక్కడికి రమ్మని చెప్పి ఆహ్వానించారు 14-19 మధ్య, తర్వాత చివరిలో. ఈ మధ్య అట్లాంటి స్టేట్మెంట్స్ కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదని అంటే మీ అందరికీ తెలిసిన విషయమేనండి. 2014 నుంచి 19లో టెంపరీగా ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా సెక్రటరియట్ కట్టినప్పుడు కూడా ఎంప్లాయీస్ అందరిని కూడా ఇక్కడికి రావటానికి వెళ్ళటానికి ప్రత్యేకమైన రైళ్ళు, వాళ్ళకి ప్రత్యేకమైన వసతులు, 2 చోట్ల ఈ హౌసింగ్కి సంబంధించిన రెంట్స్ ఇవన్నీ ఇవ్వటం అనేక వెసులుబాట్లు కల్పించారు. దాంతోపాటు మరి అంతకుముందున్న ఎమోషన్, ఆ రోజున్న ఎమోషన్ మనందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. మన హైదరాబాదే ఈ రోజుకైనా ఏ రోజుకైనా మన తెలుగు జాతి అందరికి సంబంధించింది హైదరాబాద్ పట్టణం కూడా. అదేవిధంగా ఆ ప్రాంతంలో, ఈ ప్రాంతం నుంచి స్థిరపడిన వాళ్ళు ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధికి దోహదం అవుతారు, మీరు కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీరు కూడా రండి అని చెప్పి ఆ రోజు ఆహ్వానం పలకటం జరిగింది. కానీ 19 నుంచి 24 మధ్య జరిగిన అరాచకాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ భయపడతా ఉన్నారు. ఈ భయం పోగొట్టాలంటే దానికి సంబంధించిన అన్ని రకాలైన ఏర్పాట్లు ఇక్కడ జరగాలి. ఆ ఏర్పాట్లలో భాగంగానే మొట్టమొదటిది అతి ముఖ్యమైనది ఈ అమరావతి ఏకైక రాజధాని అని పార్లమెంట్లో చట్టం చేయటం. ఇట్లా ఒక్కొక్కటే వీటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈసారి మనం పిలవకుండానే అందరూ వస్తారు ఇక్కడికి. అటువంటి పరిస్థితులు వాటంతటికి అవే ఏర్పడతా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఏం చెప్తున్నామంటే, ఈ ప్రాంతంలో ఉన్న రైతులుగా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి అంటే మొదటిసారిగా ఈ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ, ఇప్పుడు జరగబోయే 5 సంవత్సరాలు ఇక్కడ మొదటి వ్యక్తులుగా ఈ ప్రాంతంలో మొదటిసారి అమరావతి అయిన తర్వాత ఉద్యోగాలు చేసే వ్యక్తులుగా అటువంటి కుటుంబాలందరికి కూడా హైదరాబాద్లో గతంలో మరి ఎంప్లాయీస్కి సొసైటీలా ఫామ్ చేసి మినిమం రేట్లకి భూమిలు ఇచ్చారు. అలానే ఇక్కడ హౌసింగ్ ఎంప్లాయీస్కి, సిఆర్డీఏలో చేసే ఎంప్లాయీస్కి కానీ, సెక్రటరియట్లో చేసే ఎంప్లాయీస్ అందరికి కూడా, అంటే ఉద్యోగస్తులు మారుతూ ఉంటారు, మారిన వాళ్ళందరికల్లా ఇస్తారని అంటే మారిన వాళ్ళందరికీ ఇవ్వమని కాదండి మేము చెప్పేది. మొదటి ఎంప్లాయీస్, ఇప్పుడు మేము ఎట్లయితే ఈ అమరావతి ప్రాంతంలో మొట్టమొదటి ప్రజలుగా మీరు గుర్తిస్తున్నారో, అదేవిధంగా ఇక్కడ మొట్టమొదటి ఎంప్లాయీస్గా వారిని గుర్తించి వారికి కూడా ఈ ప్రాంతంలో స్థలాలు కేటాయించితే తక్కువ రేటుకి ప్రభుత్వం, మరి ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉంటారండి ఎంప్లాయీస్ సెక్రటరియట్లో. ఇక్కడ వాళ్ళు ఒక్కళ్ళు గుంటూరు, విజయవాడ వాళ్ళు ఉండరు, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇది మన అమరావతి అనే ఫీలింగ్ ఎంప్లాయీస్లో కూడా వచ్చింది. వీరంతా ఈ అమరావతి అభివృద్ధిలో మొట్టమొదటి పునాదురాలు వేసినటువంటి ఎంప్లాయీస్ అనే గుర్తింపు వారికి ఉండిద్ది, భవిష్యత్ తరాలకు కూడా ఉండిద్ది. వారు ఇక్కడే జీవనం సాగిస్తే అనేది మా కోరిక అండి. ఇది మేము ప్రభుత్వం దృష్టికి కూడా అంతకుముందు అడిగాము, కమిషనర్ గారు వీళ్ళకి చెప్పాము, ఇది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పారు. తప్పనిసరిగా
చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. అంటే ఇది మంచి ఆలోచన అని మేము అనుకుంటున్నాం. మేము కొంతమంది ఎంప్లాయీస్తో కూడా మాట్లాడి చూసాం. వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. ఈ విషయం మీరు అడుగుతారా మా తరపున అని ఆశ్చర్యం పోయారు. అంటే మాకు ఆలోచన వచ్చింది. అంటే మేము అందరినీ అట్లా ఓన్ చేసుకోవాలనుకుంటున్నాం ఈ ప్రాంత వాసులుగా. ఒక్క కేటగిరీ అని కాకుండా అందరినీ. అవునండి, అన్ని కేటగిరీలు, కింద ఎంప్లాయీ నుంచి పై ఎంప్లాయీ దాకా. అంతకుముందు జియో తెచ్చారు. ఆ జియోని కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వినియోగించుకున్నారు ఇక్కడ, ఆ తక్కువ రేటుకి ఇచ్చిన దాన్ని. కింద స్థాయి నుంచి అన్ని స్థాయి ఉద్యోగస్తులకి అవకాశం దక్కనివ్వాలి. పై స్థాయిలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు వారు మాత్రం వినియోగించుకున్నారు. వారు ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ ఇక్కడ ఉండరండి. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. వేరు స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. వాళ్ళకంటే కూడా ఈ స్థాయి ఎంప్లాయీస్ అయితేనే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇటు శ్రీకాకుళం వాళ్ళు అవ్వచ్చు, చిత్తూరు వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు అనేది మా ఉద్దేశం. కాబట్టి మీరు ఆ ప్రొవిజన్ అప్పుడు యూటిలైజ్ చేశారు, కొంతమంది యూజ్ చేసుకున్నారు కదా, దాన్ని ఈ స్థాయి వాళ్ళకి ఉపయోగిస్తే మంచిది అనేది మా అభిప్రాయం అండి. ఇది తప్పనిసరిగా బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి తప్పనిసరిగా అయ్యే విధంగా జేఏసీ తరఫున మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం సార్. సార్, ఈ ఇంటికి సంబంధించి టిట్కో ఇల్లు పెద్ద ఎత్తున అందరికి ఇచ్చారు. దాని గురించి ఏమంటారు? గతానికి ఇప్పుడు పోల్చి చూస్తే ఈ నిర్మాణాలన్నీ ఎప్పుడో పూర్తయిపోయినాయి. చిన్న చితకా వర్క్లు ఉంటాయి, చితకా వర్క్లు కంప్లీట్ చేసి ఇచ్చారంటున్నారు. ఎట్లా ఉంది రెస్పాన్స్ మీ దృష్టిలో వరకు? టిట్కో ఇల్లు కావచ్చు, మన గృహప్రవేశాలకి బాబు గారు పాల్గొండే ఎట్లా అనిపించింది? ఇవన్నీ టిట్కో ఇల్లు అన్నీ కూడా మన ప్రాంతంలో మనం చూస్తున్నాం అండి. ఈ టిట్కో ఇల్లు ఎప్పుడో పోయినసారి ఎన్టీఆర్ గారు పిఎం గారి పేరు మీద పెట్టి కట్టారండి. కట్టిన తర్వాత పూర్తిగా అంతా పూర్తయి వాటర్ ట్యాంకులు, వాటర్ కనెక్షన్స్, ఇలాంటి డ్రైనేజ్ కనెక్షన్స్, కొంచెం కరెంట్ కనెక్షన్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఆగిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ కూడా ఆగిపోతే 5 సంవత్సరాల పాటు ఏం చేయలేదండి దానికి. కానీ ఏమి చేయకుండా ఖాళీగా ఉన్నటికి రంగులు కూడా వేశారు, వాళ్ళు రంగులు వేసుకున్నారు, అదొక్క పని చేశారు, రంగులు వేశారు. కానీ వాటిలో మౌలిక సదుపాయాలు లేవు, ఎవరు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక వీటన్నిటికీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, గతంలో కూటమి ప్రభుత్వమే కట్టింది, ఇప్పుడు వాటికి మిగిలినటువంటి మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం గృహప్రవేశాలు చేసింది. ఇదేమైందంటే అండి, ఎప్పుడైతే వీళ్ళకి కమిట్ అయిందో అప్పటి నుంచి ఈ టిట్కో ఇల్లు తీసుకున్న వాళ్ళకి బ్యాంక్ ఇంట్రెస్ట్ వేస్తుంది. వీళ్ళకి తలకు మించిన భారం అయిపోయింది. వాళ్ళేమో బయట వేరే ఇళ్లలో అద్దెకున్నారు, అద్దె కట్టుకోవాల్సి వచ్చింది. వీళ్ళు అక్కడ ఇంట్లో వెళ్లకుండా కూడా 5 సంవత్సరాల పాటు దాని ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది. ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేటాయించేశాడు ఇల్లులు, కానీ ఇంట్లో వెళ్ళి ఉండే పరిస్థితి లేదు. కట్టిందేమో చంద్రబాబు గారి ప్రభుత్వం, కేటాయించిందేమో ఆయన. వాటికి కూడా మళ్ళీ ఒక ఫోటో ఆయనది వేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. సర్టిఫికేట్లో ఇచ్చింది, అది తక్కువ ఖర్చుతో అయిపోద్దిగా, 10 రూపాయలు ఖర్చు పెడితే ఒక సర్టిఫికేట్ ఇవ్వచ్చు, అలా ఇచ్చేశారు. ఈ టిట్కో ఇల్లు వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న నారాయణ గారు మా గ్రామం వచ్చినప్పుడు కూడా వాళ్ళు వచ్చి అడిగారు, ఏమండి మీరు కట్టారండి, అప్పుడు మమ్మల్ని ఏమో ఆయన పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడు, ఇచ్చిన రోజు నుంచి బ్యాంక్ వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ వేశారు, మేమేమో మళ్ళీ మీరు వచ్చినాక మేము ఇళ్ళల్లో ఉండటానికి కుదిరింది, మీరు వచ్చినాక కూడా 3 నెలల తర్వాత ఉండటానికి కుదిరింది, మేము వెళ్ళి ఉంటున్నాము, కానీ బ్యాంక్ వాడు మాత్రం అప్పటి నుంచి కట్టాలంటున్నాడండి, మేము కట్టలేము, ఏదన్నా రద్దు చేస్తారా? కనీసం మా రాజధాని ప్రాంతం చిన్న వాళ్ళకన్నా, అంటే ఈ టిట్కో ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరు భూమి లేని వాళ్ళే కదండి, వాళ్ళకి ఆదాయ వనరులు కూడా లేవు కదా. మాకు ఇక్కడ ఆదాయ వనరులు కూడా పనులు కూడా తగ్గిపోయినాయి కదా, ఇప్పుడే మళ్ళీ పనులు వచ్చినాయి. గత 5 సంవత్సరాలు ఏం పనులు లేవు కండి, వ్యవసాయం లేదు, మరి పనులు చేయడానికి ఏమి లేవు ఇక్కడ. కాబట్టి ఇప్పుడే కదండి మాకు కాస్త పనులు ఉన్నాయి, కాస్త ఏమన్నా మాకు రద్దు చేసే అవకాశం ఉందా అని అడిగారు నారాయణ గారిని. నారాయణ గారేమో మీ ఒక్కరికే ప్రత్యేకంగా తీసుకోవటం కష్టం అమ్మా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ సమస్య, ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు, కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, ఆర్థిక పరిస్థితి ఏమో కష్టంగా ఉంది, ఏదోటి ఆలోచన చేద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా సమస్య కాబట్టి ఇది ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారం అయిద్దా, ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా అవ్వకపోతే ఈ ప్రాంతానికన్నా ఏమన్నా పరిష్కార మార్గం చూడొచ్చా అనేది ఆలోచిద్దామని చెప్పారండి. అంటే ఓవరాల్గా ఇంకా ఆ సమస్య అలాగే ఉందండి. ఉంది.
కానీ చాలా వరకు ఇప్పుడు అన్ని ఇచ్చారు కదా మొన్న కార్యక్రమం పెట్టి బాబు గారు ఇచ్చారండి, ఇల్లు ఇచ్చారు, ముందైతే పొజిషన్లోకి వాళ్ళు పొజిషన్లో ఇచ్చారు. ఇప్పుడు పొజిషన్ ఇచ్చినాటికి ఏమి ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఇచ్చిన వాటికి ఇప్పుడు పొజిషన్ ఇచ్చినాటికి సంవత్సరాల క్రితం అప్పుడే నిర్మాణం చేసి మొన్న ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఇచ్చారు ఫస్ట్ 2 నెలల్లో. 2 నెలల్లో వెళ్ళటానికి ఉండటానికి అవకాశం కల్పించారు వీళ్ళు మౌలిక వసతులు చేసి. పొజిషన్ సర్టిఫికేట్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినాటికి ఏమి ఇబ్బంది లేదండి, అన్ని పూర్తయినాక జరిగినాయి. ఆయన అనేది ఏంటంటే అన్ని అంతేనండి. మీరు వెలుగొండ ప్రాజెక్ట్ చూసారు కదా, ఇంకా ఎన్ని కోట్ల వరకు పని ఉంది. మామూలుగా ఒక స్పూన్ నీళ్లు కూడా రాలా, కానీ జాతికి అంకితం చేశాడు ఆయన. ఇంకా కొన్ని 100 కోట్లు పని పెండింగ్ ఉంది, అది పూర్తయితే కానీ నీళ్లు రావు. అంటే ఆయన సిస్టమ్ అట్లా ఉంది. అదే సిస్టమ్ ఈ పేద వర్గాల మీద కూడా ఆయన ప్రయోగించాడు. అక్కడంటే మనుషులు ఎవరు ఎఫెక్ట్ అవ్వరుగా, నీళ్ళు వస్తే పెట్టుకుంటే తెలిసింది. ఇక్కడ అది కాదు కదా, వీళ్ళు ఇండివిజువల్ లోన్స్ ఇవన్నీ. పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వగానే వాళ్ళకి పడిపోతుంది దాని యొక్క ఇంట్రెస్ట్. అలా ఉందండి. ఆయన వ్యవహార శైలి ఏం మారదు, అసలు మారదండి. నిన్నటితో అర్థమైపోయింది. అంతకుముందు కొద్దిమందికి డౌట్ ఉంది కానీ ఆయన నేను మారను, మారితే జనం మారాలి, మారినోడు పిచ్చోడు, ఎవడు మారితే వాడు పిచ్చోడు కింద లెక్కే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా కూటమి ప్రభుత్వాన్ని దీర్ఘకాలికంగా అధికారంలో తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి చెందిద్ది. మధ్యలో 5 సంవత్సరాలు బ్రేక్ రావటం వలన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవటం వలన 20 సంవత్సరాలు వెనక్కిపోయామండి. మనం 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం ఉందనుకుంటుంది కానీ ఈ 5 సంవత్సరాల ఎఫెక్టు ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అభివృద్ధిలో. మళ్ళా వాటన్నింటిని గాడిలో పెట్టడానికి ఈ ప్రభుత్వానికి సంవత్సరం పైన పెట్టింది, కనీసం గాడిలో పెట్టడానికి. ఇంకా దాని యొక్క సిస్టమేటిక్లో తీసుకురావడానికి 1 సంవత్సరం పట్టింది. ఈ అభివృద్ధిని అందుకోవటానికి ఇంకో సంవత్సరం పట్టింది. ఇంకో 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీ పూర్తి స్థాయిలో మొదలైద్ది, ఒక రేంజ్కి వెళ్ళింది. ఆ రేంజ్కి వెళ్ళింది ఇంకా పైకి వెళ్ళాలంటే కంటిన్యూటీ ప్రభుత్వం ఉండాలి. కంటిన్యూటీ ప్రభుత్వం ఉంటేనే అది అవకాశం ఉంటుంది. లేకపోతే తప్పనిసరిగా మళ్ళా ఎందుకు పనికిరాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. కాబట్టి ప్రజలందరూ విజ్ఞప్తితో ఉండి మరీ గుర్తుంచుకొని మరలా కూడా ఇదే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా ఆదరించి, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెబుతున్నారు, రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం లేదు. ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి రాజకీయంగా ఆలోచిస్తే నష్టపోద్ది, భవిష్యత్ తరాలన్నీ నష్టపోతాయి. అందుకని రాజకీయంగా ఆలోచించకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతని దృష్టిలో పెట్టుకొని నేను ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా ఉంటాను, భవిష్యత్తులో కూడా ఉంటాను అని చెప్పి స్పష్టంగా చెబుతున్నారు. వాళ్ళిద్దరు పనితీరు ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రశంసలు అందుకుంటున్నారు. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ కార్యాచరణ, వాళ్ళ మార్కు పరిపాలన, వాళ్ళు చూపించే చొరవ, వాళ్ళ మీరు చెప్పినటువంటి వైజాగ్లో అనకాపల్లి ప్రాంతానికి సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, అంటే నారా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఎట్లా ఉంది? ఇది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక మహావృక్షం. ఆ మహావృక్షం కింద వీళ్ళెంత కష్టపడి పనిచేసినా ఎక్స్పోజర్ అవ్వటం చాలా కష్టం. అటువంటి మహావృక్షం ఉన్నా కూడా వీరిద్దరూ కూడా వారికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా స్పష్టంగా, లోకేష్ గారికి కొంత ప్రభుత్వం గురించి కొంత అవగాహన అంతకుముందు ఉంది, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ నాయకుడిగా మాత్రమే అవగాహన ఉంది, కాకపోతే ఇంటెన్షన్ ఉంది, నేను ప్రజలకి ఏదన్నా చేయాలనే ఇది ఉంది, ఆ మనసు ఉంది, ఆ సిన్సియారిటీ ఉంది. కాబట్టి తొందరగా కూడా ప్రభుత్వ వ్యవస్థల యొక్క విధానాన్ని అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి మంచి ఆఫీసర్లని పెట్టుకొని వాళ్ళ ద్వారా బాగా అభివృద్ధి ఫలాలు, గ్రామీణాభివృద్ధి శాఖ అంటే చాలా మంచి శాఖ, ఆ శాఖను తీసుకున్నారు, అటవీ శాఖ తీసుకున్నారు. చాలా మంచి పీస్ఫుల్గా ఉండే శాఖలు, గ్రామ స్వరాజ్యం నుంచే మరి భారతదేశం యొక్క పూర్తి అభివృద్ధి ఉంటుందని చెప్పి గాంధీ గారు చెప్పే సిద్ధాంతాన్ని నమ్మి ఆ శాఖలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా లోకేష్ గారు ఒక భావితరాలకు సంబంధించిన నాయకుడిగా ఎదుగుతూ, అదేవిధంగా ప్రభుత్వం యొక్క విధానాలని, ప్రభుత్వ వ్యవస్థలని పూర్తిగా అర్థం చేసుకొని
ప్రైవేటు పెట్టుబడులు కానీ ప్రభుత్వం సంబంధించిన అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని అభివృద్ధిలో ఈ రాష్ట్రానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా క్యాచ్ చేస్తా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వదిలిపెట్టట్లేదు. ఏ రాష్ట్రం నుంచి ఎవరైనా కానీ వాళ్ళు అసంతృప్తిగా ఉంటే తెలుసుకొని వెంటనే ఆహ్వానం పలుకుతా ఉన్నారు పారిశ్రామికవేత్తల్ని. అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు. స్కూల్ కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తారు. అసలు నిడమర్రు లాంటి గ్రామంలో హాస్పిటల్ కూడా కడుతున్న స్కూల్ అన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో కడుతున్నారు. అది పూర్తవుతుంది దరిదాపుగా. అది చూస్తే మాకే ఆశ్చర్యంగా ఉండదు. మేము చిన్నప్పటి నుంచి ఆ రోడ్లు వెళ్తా చూస్తుంటాం కదా, మా ఊరు స్కూల్ మీ ఊరు స్కూల్ లానే ఉండేది. మరి కులాల గురించి ఆలోచిస్తే ఆ ఊర్లో కట్టకూడదు. నారా లోకేష్ గారు అంటే కులాల గురించి ఆలోచించే వ్యక్తులు కాదండి. ఇక్కడ పార్టీ గురించి ఆలోచించినా కట్టకూడదు. కానీ అవేమీ ఆలోచించాల. ఆ ప్రాంతంలో ఈ చుట్టూ ఉన్న విలేజెస్ అన్నిటికీ ఆ ఒక్క స్కూలే ఉంది. మొదటి నుంచి ఆ ఒక్క స్కూల్లోనే చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ స్కూల్ను డెవలప్ చేస్తే ఈ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి బాగా ఉపయోగపడిద్ది అనే ఆలోచనతో ఒక ఆ స్థాయి స్కూల్ని ఇంటర్నేషనల్ స్థాయి స్కూలు ఒక ప్రభుత్వం స్కూల్గా కడుతున్నారంటే సామాన్యమైన విషయం కాదండి. అలానే ఎన్నో సంవత్సరాల కళ అయినటువంటి మంగళగిరి హాస్పిటల్ ఒకటి కడుతున్నారు. అది కూడా పూర్తి అయ్యేటట్టుంది. ఇది పూర్తయ్యే స్టేజ్లో ఉంది. ఇంకా వ్యక్తిగతంగా అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు నియోజకవర్గాన్ని అసలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంత బిజీగా ఉండి కూడా నియోజకవర్గం మీద పూర్తి దృష్టి కేటాయించడం, మరి ముఖ్యంగా అనేక కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంత బిజీగా ఉండి కూడా దేవుడికి సంబంధించినవి, లేకపోతే మసీదుకి సంబంధించినవి, లేకపోతే చర్చిలకు సంబంధించినవి, అదేవిధంగా ఇంకా సామాజిక అభివృద్ధికి సంబంధించిన విషయాలు, మరి వ్యక్తిగత విషయాలు, అన్ని రకాల విషయాలు అన్నిటిని కూడా మేనేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఆయనే ఉండి చూసుకుంటున్నాడు చేస్తున్నాడు అని మనం అభూత కల్పన చేయాలని మన లేదు. మేనేజ్ చేస్తున్నారు. ఇవన్నీ మేనేజ్ చేయగలగటమే ఇక్కడ నాయకుడి యొక్క లక్షణం. నాయకుడు కావాల్సింది కూడా అదే. ఓట్ బ్యాంకు ఆలోచించో లేదంటే పార్టీ స్ట్రెంగ్త్ను ఆలోచించో ఒక నిర్మాణాలు అనేది జరగకూడదు కదా. ప్రభుత్వం అంటే అందరి కోసం. అవును, ఆ నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలు. అవును, నేను కూడా అదే చెప్పాను మీకు. కులం గురించో లేకపోతే పార్టీ గురించో ఆలోచిస్తే అక్కడ కట్టకూడదండి. నేను కులాల గురించి ప్రత్యేకంగా ఎవరు ఏంటనేది నేను చెప్పట్లేదు, కానీ మామూలుగా చెప్తాను. అదే ఇట్ మీన్స్ ఓట్ బ్యాంక్ కానీ కులాలు కానీ ఏది ఆలోచించినా, పార్టీ విధానం గురించి ఆలోచించినా, పార్టీ ఓట్ బ్యాంక్గా ఆలోచించినా కూడా అక్కడ కట్టే ప్రదేశం కాదు. అయినా కానీ కడుతున్నారు. ఇంకోటి ఏంటంటే అండి, ఇది ఒక మంచి ఉద్దేశం. ఇది ఒక అందరికీ ఆదర్శప్రాయం కూడా. ఇలా ఒక నాయకుడు వ్యవహరిస్తే ఆ కింద స్థాయిలు కూడా నాయకులు కూడా అది అనుసరిస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. స్ఫూర్తి తీసుకొని నేర్చుకోవాలనేది కూడా ఆయన ఉద్దేశం అని నేను కూడా అనుకుంటా ఉన్నా. మేము కూడా ఇక్కడ కొన్ని ఈ సందర్భంలో కాకపోవచ్చు కానీ ఒక చిన్న విషయం ఉదాహరణ చెప్పాలి. మనం కూడా కొన్ని సామాజిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ మీకు కూడా తెలుసు. ఇప్పుడు మనం ఈ టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు, ఈ తోపుడు బళ్ళు ఇచ్చేటప్పుడు కొంతమంది నిజంగా మొదటి నుంచి నిరుపేదలై ఉండి వాటినే జీవనాధారంగా పెట్టుకొని ఇస్త్రీ బండో లేకపోతే ఫ్రూట్స్ అమ్మే బండో పెట్టుకొని అవి కాలక్రమేణా అవి పాడైపోయి రిపేర్ అయిపోయినా వాటిని కొనే స్తోమత లేక ఇబ్బంది పడతా ఉన్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఆ కుటుంబాల వాళ్ళు వెనకని మా తాతయ్య కాంగ్రెస్, మా నాన్న కాంగ్రెస్, ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చాడు కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ అనే ధోరణిలో కొంతమంది ఉంటారు. కొంతమంది తెలిసి తెలియకుండా ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా మన ఈ సామాజిక కార్యక్రమాలు చేసేటప్పుడు నేను ఏంటంటే, మనకి ఈ అవకాశం ఇచ్చింది బాబు గారు కాబట్టి దీనికి పూర్తి మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు, దీనికి పై స్థాయిలో సహాయం చేస్తుంది మోడీ గారు అని వారి ఫోటోలు లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని లోకేష్ గారి ఫోటో పెద్దదేసి, నేను మా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు పెంసాని చంద్రశేఖర్ గారిది, శ్రావణ్ కుమార్ గారి ఫోటో వేసి కేవలం ఆ ఫోటోలు వేసి మాత్రమే ఒక ఫ్రేమ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశానండి. ఎవరైనా అపోజ్ చేసే వల్ల పాపం చెబుతారండి కింద స్థాయి. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు కింద స్థాయిలో, మనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అలానే ఉంటారు కదా. ఎందుకంటే బూత్ల్లోనూ స్థానికంగానూ రోజు వాళ్ళని వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క ఈనేది వీళ్ళు చెవులతో వింటూ ఉంటారు కదా. పాపం వీళ్ళకి బాధగా ఉంటుంది కదా. కానీ మా వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలని బాధ్యత నా మీద ఉంది కదా. మీరు ఫెయిర్గా ఆలోచిస్తే మా వాళ్ళని కన్విన్స్ చేయాలి. వాళ్ళు నిజంగా అర్హులు కాబట్టి వాళ్ళకి సహాయం చేయాలి.
దాంతోపాటు వాళ్ళు చేసిన Actually అయితే తప్పుని అట్లా వాళ్ళు చేసే తప్పుల్ని తెలిసేటట్టు చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే పార్టీ మన అతను కాదు కదా ఇతనికి ఎందుకు సాయం చేయడం అని చెప్పి వాళ్ళే చేస్తారు. కానీ మీరు అట్లా కాకుండా అందరికీ చేస్తా ఉన్నారు. అవునండి, అవకాశం ఉన్నప్పుడు చేసి మనం మార్చుకోవాలండి, వాళ్ళని కూడా మార్చుకోవాలి. వాళ్ళు ఏం పాపం కోట్లు సంపాదించి ఎప్పుడు ఏ పార్టీ అవసరమైతే అట్లా పోయే వాళ్ళు ఏం కాదుగా. వాళ్ళు నిరుపేదలు, నిజంగా అర్హులైన వాళ్ళకి మనం వ్యక్తిగతంగా చేసేదే కదా ఇది. ఓట్ బ్యాంక్ కావచ్చు, లేదంటే పార్టీ పట్ల కావచ్చు, రాజకీయ నాయకుల పట్ల గౌరవం అనేది ఆ విధంగానే పెరుగుతుంది. అన్ని రకాలుగా ఉంటుంది. మంచి వాతావరణం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు కిరణ్ గారు. ఇదండి జొన్నలగడ్డ కిరణ్ కుమార్ గారి ఆలోచనలో ప్రధానంగా అమరావతి రాజధానికి ఇవాళ చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం బిల్లు ఆమోదం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయమని, ఎన్నేళ్ల పోరాటానికి కూటమి నాయకుల సహకారంతో ప్రభుత్వం ఈ విధంగా కేంద్రం ఇటువంటి నిర్ణయాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చి దాన్ని ఆమోదింప చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని, ఇది ఒక పండగ వాతావరణంలాగా తమకి అనిపిస్తుందని సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం, ఆయన మనసు మరి ఇంకోసారి బయటపడిందని, అమరావతికి పూర్తిగా వ్యతిరేకంగానే వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు కావచ్చు, బిల్లును వ్యతిరేకించడం కావచ్చు ప్రజలు గమనించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.